శ్రీవాణి ట్రస్ట్ వీటికి సంబంధించిన టికెట్ల గురించి. ఇక్కడేంటంటే మనకు కొన్ని టికెట్స్ మనకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారండి. కొన్ని ఆఫ్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. ఆఫ్‌లైన్‌లో కొండపైన, అదేవిధంగా ఎయిర్‌పోర్ట్‌లోను 2 చోట్ల కూడా ఇస్తున్నారు. ఓకేనండి. ఏం జరుగుతుందంటే, ఈరోజు మీరెళ్ళి శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకున్నారనుకోండి, మీకు దర్శనం మర్నాడు ఉంటుందనమాట. సో, ఒకరోజు ముందుగా వెళ్ళి మీరు ఈ టికెట్స్ అనేవి తీసుకోవాలి. ఇకపై అలా ఒకరోజు పాటు వెయిట్ చేయకుండా టీటీడీ వాళ్ళు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారండి. అదేంటంటే, ఈరోజు టికెట్ తీసుకుంటే ఈరోజే దర్శనం అయిపోతుందనమాట. సో, ఇక్కడ మనకు ఉదయం 10 గంటలకు టికెట్ ఇస్తారు. సాయంత్రం 4:30కి దర్శనం ఉంటుందనమాట అండి. సేమ్ మనకు ఎయిర్‌పోర్ట్‌లో కూడా మనకు ఉదయం 7 గంటల నుంచి టికెట్స్ ఇస్తుంటారండి. ఎయిర్‌పోర్ట్‌లో 200 టికెట్లు ఇస్తున్నారు. కొండపైన 800 టికెట్లు. మొత్తం 1000 టికెట్లు అనమాట అండి ఇవి. ఇకపై ఏ రోజుకి ఆ రోజే దర్శనం. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే, ఆల్రెడీ ఇంతకు ముందే అంటే అక్టోబర్ నెల వరకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ రిలీజ్ చేసేసారండి. వాళ్ళందరూ కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు దర్శనం మామూలుగా ఉదయం 10 గంటలకి ఆ టైంకి దర్శనం అండి వాళ్ళకి. సో, కాబట్టి వాళ్ళకి మాత్రం టికెట్ పైన ఏ టైం అయితుందో ఆ టయానికేనండి. సో, మీరు గనక ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే టికెట్ పైన ఉదయం 10 గంటలకని ఉంటుందండి. మీకు 10 గంటలకే. ఓన్లీ ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకున్న వాళ్ళకే సాయంత్రం 4:30కండి. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ప్రస్తుతానికి ఏం చేస్తున్నారంటే ఆగస్ట్ 15 వరకు అమలు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా బాగానే వర్కౌట్ అవుతుందంటే గనక ఇక నవంబర్ నుంచి ఇంక అందరికీ కూడా 4:30కే ఉంటుంది దర్శనం ఇంక.